ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సరైన టైంలో, సరైన చోట, మన బడ్జెట్లో పెట్టేది. అదే మన ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తుంది. సరే, ఈరోజు మనం అలాంటి ఒక కొత్త వెంచర్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళ అర్ధసాగర్. అసలిది ఎలాంటి ప్రాజెక్ట్, మనకు సెట్ అవుతుందా? చూద్దాం రండి. చూడండి, మనలో చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని. కాని అక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది. మన బడ్జెట్ ఏమో తక్కువగా ఉంటుంది, కాని మనకేమో ఫ్లాట్ హైవే పక్కనే కావాలి. మరి రెండూ కలవడం కొంచెం కష్టమే కదా. ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. అయితే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. మన బడ్జెట్కి సరిగ్గా సరిపోతూ మన కలలకి దగ్గరగా ఉండే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అన్నమాట. ఆ ప్రాజెక్టే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్లు తీసుకొస్తున్న అర్ధసాగర్. చాలామంది ఇన్వెస్టర్స్ వెతుకుతున్న సమాధానం బహుశా ఇదేనేమో. అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో తెలుసా? మొత్తం 11 ఎకరాలు. ఆలోచించండి, ఇంత పెద్ద ఏరియా అంటే రేపొద్దున ఇది ఖచ్చితంగా ఒక పెద్ద మంచి కమ్యూనిటీగా మారే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సరే, ఏ ప్రాజెక్టుకైనా లుక్స్ ముఖ్యం కాదు, ఫౌండేషన్ ముఖ్యం. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మన ఇన్వెస్ట్మెంట్కి వాల్యూని యాడ్ చేసే ఆ సౌకర్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, వాళ్లు కేవలం ప్లాట్లు అమ్మట్లేదు, ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్కి కావాల్సిన బేసిక్స్ అన్నీ సెట్ చేస్తున్నారు. గ్రాండ్ ఎంట్రన్స్ దగ్గర్నుంచి 40 మరియు 33 అడుగుల విశాలమైన సిమెంట్ రోడ్లు, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, కరెంట్ సప్లై, ఓవర్ హెడ్ ట్యాంక్, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఇది జస్ట్ ఖాళీ ల్యాండ్ కాదు, ఫ్యూచర్కి రెడీగా ఉన్న ఒక సెటిల్మెంట్. లాంగ్ రన్లో మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరగడానికి ఇవే కీలకం. ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు కదా, ఒక మంచి క్వాలిటీ లైఫ్ కూడా ముఖ్యం. అందుకే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, అందరూ కలిసి సరదాగా గడపడానికి కమ్యూనిటీ పార్కులు, ఇలాంటివి కూడా ప్లాన్ చేశారు. సో మనం కొనేది కేవలం ఒక ప్లాట్ కాదు, ఒక పీస్ఫుల్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఓకే, సౌకర్యాలన్నీ బాగున్నాయి, కానీ అందరికీ వచ్చే అతిపెద్ద డౌటేంటి? లీగల్స్ అన్నీ పక్కాగా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్గా లేకపోతే అంతా వేస్ట్. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆ భరోసా ఉందా? లెట్స్ చెక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ DTCP అప్రూవల్. దీని ఫుల్ ఫామ్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఈ లేఅవుట్ని చెక్ చేసి అంతా పక్కాగా ఉంది, ప్లానింగ్ ప్రకారం ఉంది అని స్టాంప్ వేసిందన్నమాట. దీనివల్ల ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత వచ్చేది రీరా అప్రూవల్, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది మనలాంటి కొనుగోలుదారులకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. డెవలపర్ చెప్పిందివి చెప్పినట్టు చేస్తున్నారా, టైంకి ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా, మన డబ్బు